ఏపీలో అధికారం ఎవరిది అన్నది ఇప్పుడు అందరిని దొలి చేస్తున్న ప్రశ్న. సర్వేలను సైతం ఎవరూ పెద్దగా నమ్మని పరిస్థితి ఉంది. ఎవరిది వారిదే సర్వేలు, అలాగే ఎవరి ధీమా వారిది. ఈ పరిస్థితిలో ప్రత్యర్థి పార్టీలు చెప్పే విషయాలు వారు అనుకునే అంశాలే అతి కీలకంగా మారుతున్నాయి. ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరు అన్న దాని మీద ఒక రహస్య నివేదికను బీజేపీ కేంద్ర పెద్దలకు సొంత పార్టీ ప్రముఖులే ఇచ్చారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ ప్రముఖుడు మాజీ ఎంపీ, అంతేకాదు గతంలో ప్రముఖ సెఫాలజిస్ట్గా పనిచేశారు. రాజకీయ సర్వేలు దేశానికి 3 దశాబ్దాల క్రితం పరిచయం చేసిన వారు, అందులో చేయి తిరిగిన వారు కూడా. బీజేపీ అగ్రనాయకత్వంతో బాగా సాన్నిహిత్యం ఉన్నవారు, ఏపీలో అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్నవారు. ఆయన ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పోస్ట్ పోల్ సర్వేని ఒకటి తానుగా చేసి కేంద్ర పెద్దలకు నివేదించారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రముఖుడు ఇచ్చిన నివేదికలో కూటమికి గల అవకాశాలు ఎంత, వైసీపీకి ఎంత అన్నది కూడా స్పష్టంగా వివరించారు. దాంతో ఆ నివేదిక చేతబట్టుకొని ఏపీ రాజకీయ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది అని టాకు. ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా ఆయన వివరించారని, అలాగే వైసీపీ టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ కూడా చాలా కూలంకషంగా వివరించారు అని అంటున్నారు. ఆయన సెఫాలజిస్ట్గా గతంలో బీజేపీకి అందించిన సర్వేలు పొల్లు పోలేదు కాబట్టి ఆయన నివేదిక మీద కేంద్ర పెద్దలు నమ్మకం ఉంచారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ఒక రాజకీయ పార్టీ అయితే ముహూర్తం పెట్టుకొని మరీ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంది. ఇలా సర్వేలను మించిన నివేదికగా దీనిని చూస్తున్నారు. మరి ఈ నివేదికలో ఏముంది అన్నది సస్పెన్స్. ప్రచారంలో ఉన్న దానిని బట్టి, ఒక పార్టీ చేస్తున్న హడావిడిని బట్టి విజేత ఎవరో ఊహించుకోవచ్చు.